వారు గట్టిగా హల్లెలూయా చెప్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము మాట్లాడేది కనుక ఆ వాక్యం వినడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఈ ప్రత్యేకమైన సమయంలో ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ మాటను చదువుకొని కొద్ది నిమిషాలు అక్కడున్న 5 వచనాలు కూడా ధ్యానిద్దాం. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా చేసి ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ఆమేన్, హల్లెలూయా. చదవబడినటువంటి వాక్య భాగాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రారంభపు వచనము నుంచి 6 వచనాలు కూడా కొద్ది నిమిషాలు ధ్యానించడానికి మనల్ని మనం అప్పగించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, గొప్ప దైవం, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. సాయంకాల సమయంలో ఈ సన్నిధి ఎదుట అయా ఇదిగో తండ్రి, నీ మందసం ఎదుట నీ బలిపీఠము ముందు నిలవబడిన నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ సిలువ చాటును మరుగుపరుచుకోండి అయా. మేమందరం అజ్ఞానులు ప్రభా. అతని మా జీవిత విధానం, జీవన శైలి ప్రభా మీకు ఇష్టమైనదిగా ఉండటానికి మేము ఏం చేయాలో మాకు నేర్పించమని వేడుకుంటున్నాం. మేము అడుగులు వేస్తుండగా మా అడుగులు స్థిరపరచండి ప్రభా. ఈ రాత్రి అటు రీతిగా నీ వాక్యంలో నుంచి మమ్మల్ని మాతో దర్శించి మాట్లాడమని ఆయన దీనదోసునిగా నేను మీ సిలువ చాటును మరుగుపరచబడటానికి నన్ను నేను అప్పగించుకుంటూ ఉన్నాను. అయ్యా మీ ఆత్మతో నింపి మీ యొక్క స్వరభూరగా అయా తండ్రి నన్ను వాడుకొని మా అందరితో మాట్లాడమని యేసు నామములో ఇచ్చిన ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదవబడినటువంటి వాక్య భాగము ద్వితీయోపదేశ కాండము. ద్వితీయ అన్నటువంటి మాట మనకి ఏమి నేర్పిస్తుందంటే మరొకసారి, రెండవసారి అన్నటువంటి విషయాన్ని మనకు నేర్పిస్తుంది. రెండవసారి దేవాతి దేవుడు తన ప్రజలను దర్శించి వారికి 10 ఆజ్ఞలు, వాటి యొక్క విధి విధానాలను నేర్పిస్తున్న సమయం ఇది. రెండవసారి దేవుడు వారిని దర్శించి తన ఆజ్ఞలను ఇచ్చిన ఈ అనుభవాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇందులో ఆయన చెప్పినటువంటి 6వ వచనం మనం చూసినట్లయితే, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. హల్లెలూయా. ఇది ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు చెప్పినటువంటి ఒక ప్రాముఖ్యమైన మాట. ఈ మాటను చెప్పడానికి పైన కొన్ని విషయాలు కారణంగా మనకు కనబడుతున్నాయి. వాటిని కూడా మనం ధ్యానిద్దాం. ఇక్కడ అంటున్నాడు కదా, మనతో ఆయన మాట్లాడుతున్నటువంటి చాలా శ్రేష్టమైన మాట. మనము ఏమై ఉన్నామో ఆయన దృష్టిలో మనకు ఎలాంటి విలువ ఉందో ఈ మాట మనకు తెలియచేస్తుంది. ఏమంటున్నాడు? ప్రతిష్ఠిత జనము. హల్లెలూయా. ప్రతిష్ఠిత అన్నది దేనిని గుర్తు మనకి జ్ఞాపకం చేస్తుంటుంది అంటే, ఏదైనా ఒక వస్తువు ఇంకా దేనికి వాడం, ఆ పనికి తప్ప. కొన్నిసార్లు మనం అరే ఈ పెన్ దానికోసమే అంటుంటాం, లేదంటే ఈ పాత్ర దానికోసమే అంటుంటాం, ఈ పుస్తకం ఫలానా పని మీద అంటూ ఉంటాం, లేదంటే ఈ డబ్బులు ఫలానా ప్రతిదానికి ఒక ప్రతిష్ఠిత మనం ఏర్పాటు చేస్తూ ఉంటాం. ప్రతిష్ఠిత అంటే ప్రత్యేకించబడడం. ఏ పని కొరకు ప్రత్యేకిస్తామో అది ఆ పనికి తప్ప మరొక పనికి వాడకుండా ఉండటం ప్రతిష్ఠించడం, దానిని ప్రత్యేకపరచడం. ఈరోజు దేవుడు మనలను తన బిడ్డలుగా స్వకీయ జనముగా ప్రతిష్ఠించుకున్నాడట. హల్లెలూయా. ఎంత గొప్ప ఆశీర్వాదకరమో ఒకసారి ఆలోచన చేయండి. ఈ భూమి మీద అనేక మంది జనాలు ఉన్నాయి, ఎన్నో రకాల ఏమంటారు తెగలు ఉన్నాయి, ఎంతో జనాంగం ఉంది. అయినప్పటికీ ఆయన నిన్ను నన్ను ఒక ప్రత్యేకింపబడిన ప్రతిష్ఠించబడినటువంటి ప్రతిష్ఠిత జనముగా ఎన్నిక చేసుకుంటున్నాడు. కారణం ఏంటి అంటే, ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. ఆయన ఖచ్చితంగా ఇక్కడ చెప్తున్నాడు కదా, నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా చేసుకున్నాడు. ఎక్కువగా ఎంచినటువంటి దేవుడు. ఎందుకు మనం ప్రతిష్ఠిత జనముగా మార్చబడ్డామంటే, ఆయన మనలను ఎక్కువగా ఎంచాడు. ఇశ్రాయేలీయులు జీవిత అనుభవాలను మనం జ్ఞాపకం చేసుకుంటే,
ఇశ్రాయేలు అని పిలువబడినటువంటి యాకోబు తన చివరి కుమారుడు, చిన్న కుమారుడైన యోసేపును ప్రతిష్ఠించబడిన అనుభవాన్ని కలిగిన బిడ్డగా మనకు చూపిస్తాడు. ఆయనకు ఒక వస్త్రం ఇచ్చాడట. ఆ వస్త్రము మిగిలిన అన్నదమ్ములందరూ చూసినప్పుడు అది ఆయనకు తప్ప ఇంకెవ్వరికి ఇవ్వబడలేదు అన్నట్టుగా అంటే ఒక ప్రతిష్ఠితమైన వస్త్రాన్ని ఆయనకి ఇచ్చాడు. యోసేపు ఒక ప్రతిష్ఠితమైనటువంటి బిడ్డగా యాకోబు చూశాడు. కారణం ఏంటంటే తాను ఎక్కువగా ఎంచిన భార్య యొక్క కుమారుడు. ఆమె కోసం ఆయన 14 సంవత్సరాలు కొలువు చేశాడు తన మామ దగ్గర. 14 సంవత్సరాలు ఆయన క్రింద పని చేశాడు. తన పశువులకు మేపుతూ పశువుల కాపరిగా పనిచేసి ఆ పశువులను పెంచి ఆయన ఆస్తిని పెంపొందించాడు. తత్కారణముగా ఆయన ఆ భార్యను తనకిచ్చాడు. యాకోబు ఆమెను పొందుకున్నందుకు ఎంతో సంతోషించాడు. అలా పొందుకున్న ఆ భార్యకు పుట్టినటువంటి కుమారుడు ఈ యొక్క యోసేపు. చాలా కాలం పిల్లలు పుట్టలేదు. లేయాకు పిల్లలు పుట్టారు, లేయా దాసికు పిల్లలు పుట్టారు. ఈ ప్రేమించిన భార్యకు పిల్లలు పుట్టలే, ఆమె దాసికి కూడా పిల్లలు పుట్టారు. చివరిగా దేవుని యొక్క అత్యున్నతమైన ప్రణాళికలో పుట్టినటువంటి వాడు యోసేపుని యాకోబు ఎంతో ప్రేమించేవాడు. ఆయనను ఎంత ప్రత్యేకించుకున్నాడు తన కోసం అంటే తన భార్య ఎడల తనకున్న ప్రేమంతా బిడ్డ మీద చూపించేవాడు. ఈరోజు అలా దేవుడు మనల్ని ఒక ప్రత్యేకించబడినటువంటి జనముగా మార్చుకున్నాడు. మనం ఒక ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తులము. ఎందుకు ప్రత్యేకింపబడినటువంటి వారు అంటే ఆయన మనలను ఏర్పరిచినటువంటి విధానాన్ని, మనలను ఎంచిన విధానాన్ని మనం గమనించాలి. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఆ విషయాలు పైనున్నటువంటి 6 వచనాల్లో మనకు కనబడతాయి. ఆ మాటలకు వెళ్ళక ముందు నేను ఒక చిన్న కథను నేను మీకు చూపిస్తాను. రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయంలో ఒక మాటను మనం చూడడానికి వెళ్దాం. 32వ వచనం. కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను. మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. అతని దినములలో బేతేలీయుడైన హియేబు యెరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాది వేయగా అబీరాము అని అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయెను. దాని గవనులనెత్తగా సెగోబు అను అతని కనిష్ట పుత్రుడు చనిపోయెను. ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించెను. ఆమేన్, హల్లెలూయా. ఈ విషయము నేను దేనికి మీకు చూపించానంటే ఇక్కడ అహాబు అనేటటువంటి ఒక రాజు కనబడుతున్నాడు. ఈ రాజు దేవుని యొక్క జనాంగములో ఏర్పరచబడినటువంటి జనాంగములో ఒకడు. ఇశ్రాయేలీయుల రాజు, 10 తెగలకు రాజుగా ఉన్నటువంటి ఈ యొక్క అహాబు ఎలాంటి అనుభవాలు కలిగి ఉన్నాడంటే షోమ్రోన్లో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠం కట్టించెను, దేవస్థా స్తంభం ఒకటి నిలిపెను. ఆ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలీయుల రాజులందరికంటే ఎక్కువ పాపము చేసిన వాడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఈ యొక్క ఎక్కువ పాపము అన్న మాటను గురించి నేను ఎందుకు మీకు చూపిస్తున్నానంటే ఇక్కడ ఆహాబు పాపము చేయటానికి కారణం ఏంటంటే దేవునికి ఇష్టము లేని వాటికి ఆయన పూజ చేయటం. ఇక్కడ దేవతా స్తంభములను నిలపటం, అన్య దేవతలకు బలిపీఠములు కట్టించడం అది దేవునికి ఇష్టం లేని పని. ఏర్పరచబడినటువంటి జనాంగమైనటువంటి వారు ఎప్పుడైతే దేవునికి ఇష్టం లేని పని చేస్తారో వారి మీద దేవుడు చాలా భయంకరమైనటువంటి తీర్పును తీసుకుని వస్తాడు అని ఈ యొక్క మాటలు మనకి నేర్పిస్తూ ఉన్నాయి. ఒక్కసారి మనం చూడగలిగినట్లయితే ఇప్పుడు ద్వితీయోపదేశ కాండంలో నేను ఏర్పరచబడిన జనాంగము గనుక
మీరు నాకు స్వకీయమైనటువంటి జనాంగము, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నానని చెప్పినటువంటి మాటకు ముందు ఉన్నటువంటి ఒక విషయాన్ని నేను మీకు చూపిస్తాను. 4వ వచనాన్ని మనం చూస్తే, నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్ళించుదురు, నీ కుమారుని వారు మళ్ళించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపచేయును. హల్లెలూయా. ఈ మాటను ఇశ్రాయేలీయుల ప్రజలకు 7వ అధ్యాయం ప్రారంభపు వచనము నుంచి దేవుడు బోధించడం మొదలు పెడుతున్నాడు. దేవుడు అంటాడు, ఒక 7 రకాలైనటువంటి జనాంగాలు ఉన్నాయి. వారిని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో స్నేహంగా వారిని చూడటానికి వీల్లేదు. వారిని ఎట్టి పరిస్థితుల్లో నువ్వు దగ్గర చేర్చుకోవటానికి వీల్లేదు. నీ కుటుంబంలో నుంచి ఆ కుటుంబానికి పెళ్లికి ఇవ్వడం కానీ, ఆ కుటుంబం నుంచి నీ కుటుంబానికి పెళ్లికి తెచ్చుకోవడం కానీ నువ్వు చేయటానికి వీల్లేదు. ఎందుకోసం చేయటానికి వీల్లేదు అని చెప్తున్నానంటే, ఆయన చెప్తున్నాడు కదా, నన్ను అనుసరించకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారులను వారు మళ్ళించుదురు. ఇక్కడ అహాబు జీవితంలో జరిగింది అదే. అహాబు అక్కడ మనం జస్ట్ ఒక్క వచనం ముందుకు వెళ్తే 31వ వచనంలో నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సిదోనీయులకును ఎద్బయీలు కుమార్తె అయిన యెజెబెలును వివాహము చేసుకొని బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కుచు నుండెను. ఇక్కడ బయలు అనేటటువంటి అన్య కుటుంబములో నుంచి వచ్చినటువంటి స్త్రీని అహాబు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకోవడం ద్వారా అహాబు ఒక్కడే శ్రమను అనుభవించలేదండి. ఈ మాటను నేను ఎందుకు మీకు చూపిస్తున్నానంటే, ఆ ప్యాసేజ్లో మీరు రాజుల గ్రంథంలో మీరు చదివితే అహాబు ఆ దేశం మీదకి కరువును తీసుకొచ్చాడు. అహాబు యొక్క క్రియ ద్వారా. కరువు ఎంతటి భయంకరం అంటే, గడిచిన రోజు మనం మాట్లాడుకున్నాం, ఆ కరువు చేత అక్కడ ఉన్నటువంటి ఆ స్త్రీలు ఆ కరువును భరించలేక వారి పిల్లలను సహితము చంపుకునేటంత భయంకరమైనటువంటి కరువు. పావురూపు రెట్ట ఎంతో ఖరీదుగా అమ్మబడేటటువంటి కరువు. ఆ కరువును ఊహించడానికే మనం సరిపోమేమో అన్నంత భయంకరమైన కరువు అక్కడ కనబడుతుంది. కారణం ఏంటో తెలుసా? ఈ ఒక్క కారణం. అన్య కుటుంబంలో నుంచి నీ కుటుంబంలో నుంచి ఆ స్త్రీని తీసుకురావటం, లేదంటే నీ కుటుంబంలో ఉన్నవారిని ఆ కుటుంబంలోనికి ఇవ్వటం, ఇది దేవునికి ఇష్టమైన కార్యము కాదు. ద్వితీయోపదేశ కాండములో ఈ మాటను 1 నుంచి 5 వచనాల్లో ఆయన ఖచ్చితంగా చెప్తున్నటువంటి మాట. ఒకసారి ఈ మాటలను కూడా నేను చదివించి మీకు వినిపిస్తాను. నీ స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను, అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరుజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను, వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఇది దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజలకు ఇచ్చినటువంటి ఆజ్ఞ, నిబంధన. నువ్వు ఎప్పుడైతే అక్కడికి వెళ్తావో ఇంక వారు స్వాధీనం చేసుకోలేదండి. ముందే దేవుడు చెప్తున్నాడు, ఇగో అక్కడ 7 రకాలైన జనాంగాలు, చాలా బలమైన జనాంగాలు ఉన్నారు. వారితో పోల్చుకుంటే నువ్వేమాత్రం బలం కలిగినటువంటి వాడు కాదు. కానీ నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించి వారందరినీ అక్కడి నుంచి నెట్టేసి నీకు ఆ స్థలాన్ని ఇస్తానంటున్నాడు. వారందరి మీద నిన్ను నాయకునిగా, అధికారిగా, రాజుగా నియమించాలనుకుంటున్నాడు. వారి మీద రాజ్యపాలన చేసేవానిగా ఉంచాలి అనుకుంటున్నాడు. అయితే అలా ఉన్నప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ఆయన చెప్తున్నాడు కదా, వారిని సమూలంగా నిర్మూలన చేసేయాలి. హల్లెలూయా. ఈరోజు ఈ మాట మన ఆత్మీయ జీవితాలకు ఎంతో అవసరమైనటువంటి మాట. ఇక్కడ 7 జాతులు ఎలా అయితే ఇశ్రాయేలీయులకు బలమైన వారైనప్పటికీ దేవుడు అప్పగించాడో, అలాగే మన జీవితాల్లో ఈ లోకములో బలమైనవి ఎన్నో దేవుడు మనకు అప్పగించాడు. వాటిని మనం అనుసరిస్తే చెడిపోతాం, వాటి మీద మనం ఏలుబడి చేస్తే ఆశీర్వదించబడతాం.
దేనిని దేవుడు మనకు అప్పగించాడో దాని మీద మనం ఏలుబడి చేసేవారిగా ఉండాలి. దాని చేత మనం పాలించబడేవారిగా ఉండటానికి వీలు లేదు. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో చాలా విషయాల్లో దేవునిని అడిగి ప్రాధాయపడి కన్నీటితో మనం అడుగుతూ ఉన్నాం. అడగగానే దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఇచ్చిన వాటికి మనం, ఆ పొందుకున్న వాటికి మనం స్వాధీనం అయిపోతున్నాం. మనం బానిసలుగా మార్చబడుతున్నాం. ఈరోజు మన జీవితాల్లో జరుగుతున్న ప్రతికూల అనుభవం అదేనండి. మనం గెలవలేకపోవటానికి, అహాబు వల్లే మనం ఓడిపోవటానికి కారణం ఏంటి అంటే, శ్రమలు పాలవటానికి కారణం ఏంటంటే ఇదే. దేవుడు మనల్ని ప్రేమించి స్వకీయ జనముగా ఎన్నిక చేసుకున్నాడు, ఏర్పరచబడినటువంటి జనాంగముగా ప్రతిష్ఠించుకున్నాడు. మన కొరకు తను ప్రతి జనాంగాన్ని కూడా తృణీకరిస్తూ వచ్చాడు. ప్రతి వారిని నీ కొరకు, వారెంతటి అవసరమైన వారైనా వారిని వదిలేయటానికి ఇష్టపడ్డాడు దేవుడు. కేవలము నిన్ను గొప్ప చేయడం కోసమే, నిన్ను హెచ్చించడం కోసమే. ఈ అనుభవాలు మనం పొందుకుంటూ కూడా దేవునికి ఇబ్బందికరమైన కార్యాలు, ఎవరినైతే ఆయన తృణీకరించి మనల్ని హెచ్చించాడో వారికే మనం లొంగిపోయినప్పుడు మన ఆత్మీయ అనుభవాలు మన దేవునిని వారి ముందు ఓడించినట్లే. కాబట్టి ఈరోజు ఆ 7 మీద నేను మీకు జయమునిస్తున్నాను. మీరు చేయాల్సింది ఏంటంటే, నీవు వారితో వియ్యం అందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెని ఇయ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. నన్ను అనుసరించకుండా ఇతర దేవతలను పూజించున్నట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును అన్న విషయాన్ని ఈ యొక్క మాటల్లో తెలియచేసినప్పటికీ అహాబు ఆ మాటల విషయంలో తృణీకరించబడిన వాడిగా కనబడ్డాడు. అహాబు ఏదో రాజ్యానికి సంబంధించినటువంటి వాడు, లేదంటే అన్యుడు అయితే మనం ఏమనటానికి వీల్లేదండి. కానీ ఇశ్రాయేలీయుడు 10 ఆజ్ఞల పట్టి మందసం మీద ఆనుకున్నటువంటి వారు, ఆ మందసము ద్వారానే ఎన్నో జయములు పొందినటువంటి వారు. అలాంటి ఇశ్రాయేలీల కట్టడను నిబంధనను తృణీకరించి అహాబు చేసిన ఒక్క పని, మనము ఆ షోమ్రోను ప్రాంతానికి బహు భయంకరమైన కరువు రావటానికి, ఏలియా వంటి దైవ సేవకులు హెచ్చరించినప్పటికీ మారకపోవటానికి ఇయే కారణాలు. ఈరోజు కొన్నిసార్లు దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పటికీ, మనం హెచ్చరించబడుతున్నప్పటికీ కొన్ని వాటిలో మనం మార్చుకోం. అర్థం చేసుకోలేక మార్చుకోము, లేదంటే అర్థమైనా ఏముందిలే అని మనం మార్చుకోము, నాకు అర్థం కాదు. కానీ ఏ రీతిగానైనా మార్చుకోకపోవటం అన్నది మన జీవితాలకు ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. దేవుని ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటూ ఉంటాం. దేవుని ఉగ్రత మన జీవితాల మీద ఏలుబడి చేయటానికే ఖచ్చితంగా చెప్తున్నాడు కదా, యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపచేయును అన్నటువంటి ఒక మాటకు మనం లోబడే వారంగా మార్చబడుతూ ఉన్నాం. కారణం కేవలము దేవునికి ఇష్టం లేని వాటిని మనం పట్టుకోవటం ద్వారా, ఆయన వద్దు అన్న దానిని మనం తృణీకరించకుండా దాని కొరకు ఆశపడటం ద్వారా, ఆయన సమూల నాశనం చేయమన్న వాటిని నాశనం చేయకుండా మన జోబిలో దాచుకోవటం ద్వారా, మనం గడిచిన కాలంలో చదువుకున్న కొన్ని విషయాలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. ఆకాను కుటుంబము రాళ్లతో కొట్టబడి అగ్ని చేత కాల్చబడి చంపబడడానికి కారణం ఏంటి అంటే, కేవలము దేవుడు వద్దు అన్న పనిని చేయటం. దేవుడు నిర్మూలం చేసేయి అన్నదానిని నిర్మూలం చేయకుండా తీసుకోవటం. అక్కడ మనము ఈ యొక్క రాజుల గ్రంథము చివరి మాటలు కూడా అదే మాటను, యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున అది జరిగింది అన్నటువంటి ఒక మాటను మనం చదివాం. ఏంటి అంటే, వారు ఏ పట్టణమునైతే దేవుడు కట్టొద్దు అని చెప్పి నాశనం చేశాడో ఆ పట్టణాన్ని వారు కట్టారు. ఏ పట్టణము ద్వారా అయితే ఈ యొక్క ఆకాను కుటుంబము నాశనానికి వెళ్ళిపోయిందో ఆ పట్టణాన్ని వారు కట్టారు. కట్టబట్టి దేవుని ఉగ్రతకు వారు లోనయ్యారు అన్నటువంటి ఒక హెచ్చరిక మాటను కూడా ఆ క్రిందన మనకు చూపిస్తున్నాడు. కారణం ఏంటంటే, కొన్నిసార్లు దేవుడు వదిలేయమన్న వాటి కొరకే మనం ప్రయాసపడుతూ ఉంటాం. దేవుడు వద్దు అన్న వాటి కోసం మనం ప్రయాసపడుతూ ఉంటాం. అవ్వ దేవుడు వద్దు అన్న దానికోసం ప్రయాసపడి తన జీవితంలో ఏం కోల్పోయిందో మనకు తెలుసు. ఈ రోజుకి మనం దాన్ని పొందుకోవటానికి
ప్రయాసపడుతూనే ఉన్నాం. యేసు క్రీస్తు మన కొరకు తన రక్తాన్ని చిందించి మనలను పరిశుద్ధులుగా మార్చి ఆయన రక్తములో మనలను కడగబడటానికి విడిచిపెట్టినప్పటికీ మనం ఇంకా ప్రయాసపడుతూనే ఉన్నాం. ఆయన ఇంకా మనల్ని అదే మాటతో పిలుస్తున్నాడు. భారం మోస్తున్నారు, రండి నా యొద్దకు, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. కేవలము దేవుడు వద్దు అన్న వాటి విషయంలో మనం ఆసక్తి చూపించడమే. ఈరోజు వద్దు అన్న వాటి విషయంలో మనం ఏదైనా ఆసక్తి చూపిస్తున్న అనుభవాలు మన జీవితాల్లో ఉంటే ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఒప్పుకొని వదిలేయటానికి ఇష్టపడదాం. దేవుడు వద్దని నీకు చెప్పాడు కదా, అతని జీవితానికి పనికిరాదు. ఆయన చేత హెచ్చరింపబడినాక, వాక్యం చేత హెచ్చరింపబడినాక, సేవకుల చేత హెచ్చరింపబడినాక కూడా దానిని చేస్తే తప్పనిసరిగా తగిన ఫలితాన్ని మనం పొందాలి. దావీదు ఒకరోజు తన యొక్క మేడగది మీద తిరుగుతూ ఉన్నప్పుడు బెత్షెబాను చూసి చేసిన తప్పుకు నాతాను వచ్చి హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరికకు లోబడ్డాడు. కాబట్టి దావీదు ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు హెచ్చరికకు నువ్వు లోబడకపోతే నీ జీవితంలో దేవుడు నీ కొరకు దాచి ఉంచిన ఆశీర్వాదాన్ని నీ కళ్ళెదుటిగా నువ్వు పోగొట్టుకున్న వానిగా మార్చబడతావు. దావీదు ఆశీర్వదించబడటానికి తన అతిక్రమములు ఒప్పుకోవటమే కారణం. అదే దావీదు కుమారుడు సొలొమోను దేవుని హెచ్చరికను పొందిన తరువాత కూడా తాను దేనిని విడిచిపెట్టాలో దానిని విడిచిపెట్టలేదు కనుక దేవుని యొక్క అద్భుతమైన ఆశీర్వాదానికి దూరం అయిపోయాడు. తన తర్వాత తరాలకు ఆ ఆశీర్వాదాన్ని కొనసాగించే అనుభవాన్ని ఇవ్వలేకపోయాడు. సొలొమోను జీవిత చరిత్రలో మనం చూసినట్లయితే ఆయన తన భార్యలు ఈ అహాబును ఎలా అయితే అన్య దేవతల వైపు నడిపించారో అలాగే నడిపించబడి అన్య దేవతలను పూజిస్తున్నప్పుడు 3 సార్లు దేవుడు ఆయనను దర్శించాడు. దర్శించి 3 సార్లు హెచ్చరించాడు. కానీ 3 సార్లు కూడా సొలొమోను దేవుని యొక్క మాటను అంగీకరించలేదు. దేవుని యొక్క మాటను తన చెవిని పెట్టి మారలేదు. కాబట్టి దేవుడు సొలొమోనును విడిచిపెట్టేశాడని దేవుని వాక్యం ఖచ్చితంగా మనకు చెప్తుంది. ఈరోజు దేవుని మాటను విని దావీదు వలె ఆశీర్వదించబడతావా? దేవుని మాటను వినక సొలొమోను వలె నాశనం అయిపోతావా? ఏది మనకు కావాలి? దేవుని వాక్యం చెప్తుంది 2 మార్గాలు. ఒకటి జీవము, మరొకటి మరణము. ఒకటి మేలు, మరొకటి కీడు. ఏది కావాలి మనకి? ఒకటి నరకము, మరొకటి పరలోకము. నీకు నరకం కావాలంటే పెద్దగా నువ్వు కష్టపడనక్కర్లేదు. దేవుడు వద్దన్న పనులను నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు. కానీ పరలోకం కావాలి అంటే దేవుడు వద్దన్న పనులను చేయటంలో నువ్వు చాలా నిష్ట కలిగిన వానిగా, ప్రతిష్ఠింపబడినటువంటి వానిగా ఉండాలి అని ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యంలో నుంచి నేను మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఎంతటి ప్రతిష్ఠిత జనముగా దేవుడు మనలను ఎన్నిక చేసుకున్నాడు అంటే, భక్తుడైనటువంటి తీతుకుతో మాట్లాడుతున్నటువంటి మాట 2వ అధ్యాయం మనం చూడగలిగితే అక్కడ భక్తుడైన తీతుకుతో 2:14 ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మనల కొరకు అర్పించుకొనెను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు తానే తన కుమారుని లోకానికి పంపించి ఆయన రక్తమును చిందింపజేసి మనలను పవిత్రులుగా చేసుకున్నాడట. ఎంత చక్కగా చెప్తున్నాడో తెలుసా? దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఆయన మనలను పవిత్రపరచడానికి, ప్రతిష్ఠిత జనముగా చేయటానికి ఆయన ఏం కొలిపాడు ఈ రాత్రికాల సమయంలో మనం తెలుసుకోవాలండి. ఇక్కడున్న మనము దేవుని వాక్యము చదువుతూ ఉంటాం, మాటలు వింటూ ఉంటాం, దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకుంటాం. కానీ ఒక్కసారి ఆలోచన చేయండి, ఆయన నీకోసం ఏం కొలిపాడు? మనలను
ప్రతిష్ఠిత జనముగా ఉంచాలని, మనలను అన్ని విషయాల్లో యోగ్యులుగా ఉంచాలని, సొత్తైన ప్రజలుగా మార్చాలని తన్ను తానే అర్పించుకున్నాడు. అలా అర్పించుకోవటం ద్వారా మనం పొందుకున్నటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటో ఒకసారి మనం చూసినట్లయితే పేతురు భక్తుడు ఈ మాటను రాస్తున్నాడు. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక, పేతురు రాసిన ఈ యొక్క పత్రిక 2వ అధ్యాయము, మనకు తెలిసినటువంటి మాట 9వ వచనాన్ని చదువుకుందాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకట? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురపరచాలి. కానీ ఆహాబు అలా చేయలేదు. దావీదు చేశాడు, సొలొమోను చేయలేదు, సంసోను చేయలేదు, యోసేపు చేశాడు. మనం ఎంతో మందిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. చేసిన వారు, చేయని వారు, చేసిన వారు ఆశీర్వదించబడిన విధానం, చేయని వారు కోల్పోయిన విధానం అవ చేయలేదు. ఈరోజు ఆయన గుణాతిశయములను ప్రచురపరిచే అనుభవానికి మనం వెళ్ళాలని మనలను ఆయన ప్రత్యేకించుకున్నాడు. ఈరోజు మనం ఇలా ఆరాధన చేసుకోవటానికి యోగ్యులమా అంటే ఒకసారి ఆలోచన చేయండి. మనమైతే యోగ్యులం కాదు, కేవలము ఆయన కృప. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఆయన ఎంతగా ప్రేమించాడు అంటే ఆయన మరణమును కూడా లెక్క చేయకుండా మన కొరకు ఈ భూమి మీదకి వచ్చి తన రక్తాన్ని కార్చి మనల్ని కొనుక్కునేటంతగా మనలను ఆయన ప్రేమించాడు. ఆ ప్రేమలో మనం నిలిచి ఉండాలంటే ఆయనకి ఇష్టమైన వారిగా జీవించాలంటే దేవుని వాక్యం అదే చెప్తుంది. మీరు నా యందు నిలిచి ఉండాలంటే నేను మీకు ఇచ్చిన ఆజ్ఞలను మీరు పాటించాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము ఆ మాటలను మనకు నేర్పిస్తుంది. నేను తండ్రి యందు నిలిచి ఉన్నట్లు మీరు నా యందు నిలిచి ఉండాలంటే నా ఆజ్ఞలను మీరు పాటించండి, నా మాటలు విని అనుసరించండి. అలా అనుసరించడానికి ఎన్నో ప్రతికూలతలు వస్తాయండి. వాటిని మనం దాటడానికి మన శక్తి చాలినప్పుడు దేవుణ్ణి శక్తి అడగాలి. మనము సాధ్యమైనటువంటి వారం కాదు. దావీదు నాతాను చేత హెచ్చరింపబడటానికి కారణం అదే. ఆయన దేవుని యొక్క సహాయాన్ని ఎప్పుడైతే కోరుకున్నాడో అప్పుడు దాని నుంచి విడిపించబడ్డాడు. దావీదు తెలియకుండానే తప్పు చేశాడు. ఆయన ఊహించని రీతిగానే పాపంలో పడ్డాడు. ఎప్పుడైతే హెచ్చరించబడ్డాడో దేవుని చేత తన్ను తాను ఉపేక్షించుకొని ఒప్పుకొని దేవుని మాటకు అంగీకరించి తన అతిక్రమాన్ని అక్కడ అంగీకరించి ఒప్పుకొని విడిచిపెట్టాడు. కాబట్టే ఆయన ఆశీర్వదించబడినటువంటి జనాంగంలో బిడ్డగా మార్చబడ్డాడు. ఈరోజు ఆశీర్వదించబడినటువంటి జనాంగంలో బిడ్డగా నువ్వు మార్చబడాలంటే ఒకటి దేవుని వాక్యం. ఆయన ఇష్టానుసారముగా నడిచేవారిగా ఉండాలి. ఆయన కష్టం కలిగించే విషయాలు మన జీవితంలో కనబడుతున్నప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టేవారిగా ఉండాలి. ఈ రాత్రి అలా ఉండటానికి ఇష్టపడదాం మనం. ఒకవేళ అలా ఉండటానికి ఇష్టపడుతున్నట్లయితే ఒక్క నిమిషం నాతో కలిసి ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి. మన జీవితాల్లో ఆయన దాటిపోమ్మని, లేదంటే పూర్తిగా వదిలేయమని, లేదంటే వాటిని అస్సలు మీరు కలుపుకోవటానికి వీలు లేదని చెప్పినటువంటి అనేకమైన విషయాలు మన చుట్టూ ఉన్నాయి. ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, కానీ నువ్వు ఈ పని చేయకు అని నీకు ఒక ఆంక్షను పెట్టిన అనుభవాలు నీ జీవితంలో ఉన్నాయి. అది నీకు నాకు ఖచ్చితంగా తెలుసు. అలా అర్థమైన వాటిలో మనం ఎక్కడ పడిపోతున్నాం మనకు అర్థమవుతుంది. నీ సేవకుల మాటల్లో నువ్వు పలానాది చేయొద్దు, అది దేవునికి నీకు మధ్య అడ్డుగోడ అన్న మాట ఏదైనా విన్నావేమో. అలా విన్నదాన్ని నువ్వు మర్చిపోయి అదే పని చేస్తున్నావేమో. ఇగో ఇది చూడొద్దు అంటే దాన్నే నువ్వు చూస్తున్నావేమో. ఇదిగో దీన్ని వదిలేయి అంటే దాన్నే నువ్వు పట్టుకొని ఉంటున్నావేమో. ఒకసారి అలాంటి అనుభవాలు ఏమైనా ఉంటే జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసయ్యా,
అలాంటివి ఏమైనా ఉంటే నా జ్ఞాపకం చేసి వాటి నుంచి నన్ను విడిపించని అడుగుదాం. మనం శక్తి కలిగినటువంటి వారం కాదు, కానీ ఆయన తన హస్తాన్ని మన మీద ఉంచితే మనం శక్తి గల వరంగా మార్చబడతాం. నీ చెయ్యి నా మీద నుంచి ప్రభా, నేను గ్రహించడానికి మనస్సు కలిగినటువంటి వాడిని, నేను చేస్తున్న తప్పుని తెలుసుకునే సామర్థ్యం నాకు దయచేయి, దాన్ని వదిలిపెట్టగలిగే సామర్థ్యం నాకు దయచేయి, నీకు ఇష్టమైన వానిగా నడవగలిగే సామర్థ్యం నాకు దయచేయి. నేనైతే అన్ని విషయాల్లో ప్రభా చాలా దీనుడను అని నువ్వు ఒప్పుకోగలిగితే ఈ రాత్రి ఆయన నిన్ను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఒప్పుకోవాలి, అయ్యా నేను దీనుడినయ్యా, నేను సామర్థ్యం లేనివాడినయ్యా, నేనేమాత్రం యోగ్యుడిని కాదయ్యా, నన్ను బలపరచువా ప్రభా, నేను పడిపోకుండా, నేను తృణీకరింపబడకుండా, నీకు ఇష్టం లేని వానిగా జీవించకుండా, నీకు కష్టాన్ని కలిగించే వానిగా ఉండకుండా నా జీవితాన్ని సరిచేయి ప్రభా అని అడుగుదాం. ఆయన ఈరోజు ఈ క్షణమే నీకు ఇవ్వబోతున్నాడు ఆశీర్వాదాన్ని. కృపగల తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమగల రాజా, మీకు వందనాలయ్యా. ఈ రాత్రి మీ పాద సన్నిధిలో మోకరించి అడుగుతున్నామయ్యా. అయ్యా, మా దైనందిన జీవితాల్లో మాకు తెలియకుండానే ఎన్నో విషయాలలో మీకు కష్టాన్ని కలిగించేవారిగా, అయ్యా మీ మాటలను దాటిపోయేవారిగా, నీవు చేయొద్దు అన్న వాటిని మేము చేస్తూ ఉన్నామేమో అయ్యా, వాటిని వదలలేకపోతున్నామేమో, అంతగా నీకు ఇష్టం లేని వాటిని ప్రేమించేవారిగా మేము ఉంటూ ఉన్నామేమోనయ్యా. అయ్యా, దాన్ని గ్రహించి నీకు ఇష్టం లేదని తెలిసిన వాటిని వదిలేయగలగటానికి శక్తిని ఇవ్వమని వేడుకుంటున్నాం. మమ్మల్ని అట్లా బలపరచండి, అట్టి శక్తిని మాకు దయచేయండి. అయ్యా, మీరు మమ్మలను ఏర్పరచుకున్నది ఒక ప్రత్యేకమైన పని మీద నాయన. అయ్యా, నీ సొత్తైన జనముగా మార్చుకోవటానికి, రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని నిలువబెట్టడానికి, అయ్యా ఇన్ని గొప్ప అనుభవాల కొరకు మమ్మల్ని ఏర్పాటు చేసుకుంటే, అల్పమైన పనికిరాని చిన్న చిన్న వాటి కోసం వాటన్నింటినీ మేము వదిలేస్తూ ఉన్నాం. అలాంటి గొప్ప దీవెనలను తృణీకరిస్తూ ఉన్నాం నాయన. అయ్యా, కుటుంబ బంధాలతో, లోకాశలతో, ఈ లోకంలో దుష్టుడు చూపిస్తున్న పనికిరాని వాటి కొరకు మాకు తెలియకుండానే మేము పాపంలో పడిపోతూ ఉన్నాం ప్రభా. ఆజ్ఞ అతిక్రమమే పాపము నాయన. అలాంటి అతిక్రమము చేసే పనులలో మేము పడిపోతూ ఉన్నాం. అయ్యా, నీ వాక్యము సెలవిస్తుంది కదా ప్రభా, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు అయా కనికరము పొందుతాడంటున్నావు ప్రభా. ఈ రాత్రి కనికరాన్ని మాకు దయచేయండి. మేము మంచిగా ఉన్నాం, ఆశీర్వాదకరంగా ఉన్నాం, కానీ ప్రభు మా జీవితాల్లో ఎంత ఆశీర్వాదం ఉండాలో అంత ఆశీర్వాదం అయితే లేదు. ఖచ్చితంగా కారణం మీకు ఇష్టం లేని అనుభవాల్లో మేము నడుస్తూ ఉండటమే. అయినప్పటికీ మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు ప్రభా, శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీ విరోధులుగా మేమున్నా, విరోధమైన కార్యాలు చేస్తున్నా మమ్మల్ని దీవించడం మానటం లేదు ప్రభా. కాకపోతే అవి శాశ్వతంగా మా జీవితంలో ఉండటం లేదు కనుక ఏదో తప్పు మా జీవితాల్లో జరుగుతుందని మాకు అర్థమవుతుంది. ఆ స్థితి నుంచి మమ్మల్ని విడిపించమని వేడుకుంటూ ఉన్నాం. అట్టి కృపను అనుగ్రహించి మీరే అయా మాలో మేము పశ్చాత్తాపపడుతూ మీ సన్నిధిలో దేనినైతే ఒప్పుకున్నామో వాటిని పరిపూర్ణముగా విడిచిపెట్టి ఇక ఎన్నటికీ వాడి జోలికి వెళ్లకుండా, ఇక్కడున్న యవనస్తులు, అయా నడి వయసు కలిగినటువంటి వారు, వృద్ధులు అందరూ ప్రభా నీ మాట మీద నిలబడగలిగే సామర్థ్యంతో నింపి మీరు ఆశీర్వదించమని యేసు నామములో ఇచ్చిన ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మేన్ మేన్ హల్లెలూయా.